ఇక్కడ వచ్చిన పెద్దలకు, ముఖ్య అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విశ్వనాథ్ రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు. బట్ ఈరోజు రాలేనేమో అనుకున్నా, కానీ రావాలనే ఉత్సాహం ఒకటి ఉన్నప్పుడు ఏదో సమయానికైతే రాగలిగాను. నాకు కూడా ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న సార్ పోలీస్ ఆఫీసర్ అంటే నిజంగా ఆయన అభిమానిని. నేను రాగానే యూట్యూబ్లోనూ అన్ని మీ వీడియోలు చూస్తుంటాను, నేను మీ అభిమానినని సార్ అన్నారు. సార్ ఎవరో నాకు తెలియదు, కానీ నా న్యూస్ చూస్తుంటారు, ఓన్లీ న్యూస్ కంటెంట్ ఉంటుంది. నాకు హమీద్ ఖాన్ అంటే నిజంగా ఇలాంటి నిజాయితీ పరుల్లో ఈరోజు ఈ స్టేజ్ మీద ఆయనతో కూర్చున్నానంటే నాకు కొంచెం గర్వంగా ఉంది. నేను కూడా సార్తో కూర్చోగలిగాను అని. అంటే ఇందాక అన్నారు నాకు ఎంతోమంది శత్రువులను తోడు చేసుకున్నారు అని విశ్వనాథ్ రెడ్డి గారు. నీతి నిజాయితీగా పనిచేసినప్పుడు శత్రువులు వస్తుంటారు ఆటోమేటిక్గా. సారు తాడపత్రిలో ఒక సంఘటన జరిగినప్పుడు సార్ మీద కూడా కొంత దుష్ట శక్తులు కొంతమంది తిరగబడ్డారు, ఏవో జరిగాయి. వాట్ ఎవర్ ఇట్, అవన్నీ లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ నిజాయితీగా ఉన్నప్పుడు సవాళ్ళు కూడా అదే విధంగా ఉంటాయి. ఇదే విశ్వనాథ్ రెడ్డి గారు తప్పు చేసినప్పుడు నేను న్యూస్ పెట్టాను, గొంతెత్తరిచాను, విశ్వనాథ్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావన్నా. ఆ తప్పును మళ్ళీ కరెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అందుకని నేను వచ్చాను, లేకపోతే రాను నేను. విశ్వనాథ్ రెడ్డి మారినారు. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అక్కడున్న ఫెసిలిటీస్ అవి ఆ అట్మాస్ఫియర్లో విశ్వనాథ్ రెడ్డి గారికి తెలుసో తెలియకో కొన్ని జరిగినప్పుడు నాకు విశ్వనాథ్ రెడ్డి గారికి కొంచెం గట్టిగానే ఇద్దరం న్యూస్ ద్వారా పెట్టినాం, మళ్ళీ దానికి వివరణ ఇచ్చుకున్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, ఏదేమైనా కాలేజ్ డేస్ నిజంగా ఒక మహాద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే మేము కూడా అక్కడి నుంచే వచ్చాము. ఇందాక విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా రావాలి. అంతకంటే ముందు తెలుగు రావాలి. చాలామందికి నేను చూశాను తెలుగు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న 50% మెంబర్స్ తెలుగు కరెక్ట్గా రాయలేరు అనేది నాకు ప్రగాఢ విశ్వాసం. నాకు తెలుసు, ఎందుకంటే మా దగ్గర ఉన్న రిపోర్టర్లు అందరూ థంబ్నెయిల్స్ పెడుతుంటారు. ఒక్కొక్కరందరూ మళ్ళీ మామూలు కాదు, ఎంఏ తెలుగు లిట్టు డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా తెలుగు కరెక్ట్గా రాయలేకపోతున్నారు. మీరు తెలుగు కరెక్ట్గా వస్తే కదా తర్వాత ఇంగ్లీష్ నేర్చుకునేది. మన మాతృభాష మనం సరిగా నేర్చుకోలేనప్పుడు మిగతా లాంగ్వేజ్ కూడా నేర్చుకోలేము. ఫస్ట్ తెలుగు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి, పేపర్ చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా స్కిల్స్ చాలా ముఖ్యం. మీరు ఏ వృత్తిలోనే ఉండండి. ఇంకా అనంతపూర్లో చిన్న దోశల సెంటర్ తీసుకుందాం. అక్కడ చెన్నా దోశ అని ఉంది. MBA చదివినాడు, మా కజిన్ అవుతాడు నిరంజన్ అబ్బాయి. మాసినేని ఎదురుగానే ఎక్కడ ఉంటుంది ఆ సందులోకి చెన్నా దోశ అని. వాడు రోజుకు 5,000 సంపాదిస్తాడు. అన్ని పోయిన మొత్తం పర్ డే 5,000 ఇన్కమ్. దోశ పెట్టుకున్నాడు, MBA అయిపోయింది. దోశ మీరు ఎవరైనా చూడొచ్చు, చెన్నా దోశ అని ఉంటుంది మాసినేని గ్రాండ్ ఎదురుగు సందులో. MBA జాబ్ చేశాడు, మానేసి వచ్చి ఆ అబ్బాయే దోశలు వేసుకుంటున్నాడు. నేనేమంటానంటే మీరు ఏ వృత్తిలో ఉండండి, ఏ పనన్నా చేయండి. అట్లీస్ట్ కొన్ని బార్బర్ షాపులు చూసింటాం అనంతపురంలో, కటింగ్ షాప్, వాడి దగ్గర క్యూ ఉంటారు. నేను వెళ్ళే అబ్బాయి దగ్గర కూడా ఆ అబ్బాయి వృత్తి తర్వాత మంచి బైకు షూ వేసుకొని బయటకు వస్తే ఆ అబ్బాయి బార్బర్ షాప్ అబ్బాయి అని ఎవరు అనుకోరు. కానీ ఏ వృత్తి అయినా కూడా మనం దాన్ని ప్రేమించాలి, వృత్తిలో తప్పు లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఒక కారు ఉంది. నేనేమంటానంటే అందరికీ ఉద్యోగాలే రావాలి. ఉద్యోగం లేకపోతే చదువు ఖచ్చితంగా అవసరం. అది ఏ వృత్తికైనా చదువు లేకపోతే రాణించలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం కోసమే చదవాలని కాదు, చదువు ఉంటే దేంట్లోనైనా రాణిస్తారు. అది హోటల్ ఫీల్డా, లేకపోతే మెకానిక్ ఫీల్డా, ఇంకొకట టైలరింగ్, ముఖ్యంగా లేడీస్. కొంతమంది అనంతపురంలో మీకు తెలియదు కానీ ఆ కుట్టు అల్లికలు ఏవో ఉంటాయి, దాన్ని ఏమంటారు, ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏమో అనుకుంటా. ఇక్కడ నుంచి అనంతపూర్ నుంచి విదేశాలకు జాకెట్లు పంపిస్తారు, మీకు తెలుసో లేదో. ఆమె దగ్గర ఒక ఆమె పేరు చెప్పను కానీ అట్లాంటి వాళ్ళు 4-5 మంది ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ ఎంత తెలుసా? నెలకి ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. 10 నుంచి 15 లక్షలు. మీకు తెలియదు చాలామందికి. ఎస్, యూట్యూబ్లో చాలామంది సంపాదిస్తున్నారు లక్షల్లో, మీకు తెలుసు. పర్సు బేబీ లాంటి వాళ్ళు. స్కిల్స్ అన్నమాట, దేనికైనా స్కిల్స్ కావాలి. సో మీకు ఉద్యోగం రాకపోయినా అవును, నెక్స్ట్ ఏఐ వస్తుంది. ఏఐ వచ్చినప్పుడు ఏఐ టూల్స్ అన్నీ ఇంగ్లీష్ బాగా వస్తేనే కదా. ఏఐ వస్తే జాకెట్లు ఎట్లా కుట్టాలి, ఎంబ్రాయిడింగ్ ఏ విధంగా చేయాలి, శారీ డిజైనింగ్ ఏ విధంగా చేయాలి, ఏదో దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చదువు ఉద్యోగానికే అని కాదు,
దేనికైనా ఉపయోగపడుతుంది. అందుకని బాగా చదువుకోండి, స్కిల్స్ నేర్చుకోండి. ముఖ్యంగా నీతి నిజాయితీగా ఉంటే ఇలాంటి సార్ వాళ్ళని ఎవరన్నా పిలిచి సన్మానం చేస్తారు, తప్పుడు దారిలో వెళ్ళొద్దండి. ఇక ఈ మధ్యకాలంలో ఫేస్బుక్, వాట్సాప్ల్లోనూ, ఇన్స్టాగ్రాముల్లోనూ ఎక్కడో ఏదో ఉండి ప్రేమ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా అంత లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంత సమయం కూడా లేదు. నాకు ఇచ్చిన సమయం కాస్త నెక్స్ట్ ఏదైనా ఇలాంటి ఎన్ఆర్ఐ కాలేజీలో మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి పాయింట్ గురించి కూడా అంటే పిన్ టు పిన్ చర్చించుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మరింత సమాచారం మీకు తెలియజేస్తా. ఒక జర్నలిస్టుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎన్ఆర్ఐ కాలేజ్ అధినేత విశ్వనాథ్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడున్న పెద్దలకు నిలువెత్తు నిదర్శనం సార్, నిజంగా ఆయనకు సెల్యూట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నప్పుడే మనకు సెక్యూరిటీగా ఉంటుంది, దేశం బాగుపడుతుంది, మనం బాగుపడతాం. ఒకరిని చూసి ఒకరు నిజంగా ఆయనకి ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నా. మీరు కూడా అలా ఎన్ని రోజులు బతికినామని కాదన్నయ్య, ఎలా బతికామనే డైలాగ్ ఉంటుంది చూడు, అలా బతికితే చాలు. డబ్బు ఏముందన్న, డబ్బు ఏదో విధంగా వస్తుంది. కానీ నిజాయితీగా ఉండడం అది అందరి వల్ల సాధ్యం కాదు, కేవలం కొందరి వల్లే.